అధికారం కోల్పోయి అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సిరిసిల్ల కలెక్టర్ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త సన్నాసి అంటారా అని నిలదీశారు. అధికారులను తిట్టడం, బెదిరించడం ఏంటన్నారు. అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తా అని బెదిరించడం ఏంటి అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రిక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తలుగుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. బదనం చేసే కార్యక్రమం చేస్తారా? ఈరోజు కలెక్టర్ తిట్టేటువంటి కార్యక్రమం చేస్తారా? ఇది సరికాదు. అందుకే మేము ఐఏఎస్ల సంఘాన్ని కోరుతున్నా స్పందించాలని. వారు కూడా క్రిమినల్ కేసును పోలీస్ సంఘం తరఫున పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతూ, దీంతో పాటు నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, వారిపైన కేసు పెట్టాల్సిందే. ఈరోజు మీరు ఈ విధంగా నిందలు వేస్తూ పోతూ ఈరోజు మీరు మీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు బయటకు రాకుండా చూడాలనుకుంటే ఆగదనే మాట సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ గారి వాక్యాల్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నా, తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇక నుంచి అయినా నోరు పారేసుకోవడం మానుకోవాల్సిందే కోరుతా ఉన్నా. వాడెవడు వీడెవడు మీ ఊరు కూడా మీరెవరు రాబాయ్ అంటే ఈరోజు సంస్కారం అడ్డస్తోని చెప్పి రావుతున్నాం. వాడు వాంత అది ఈ విధంగా భాష అనేది సరైనది కాదు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి సంస్కృతిని, భాష సంస్కృతిని మార్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజల పక్షాన, మా జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.